నమస్తే, గుడ్ మార్నింగ్. న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. 9 నెలల ఎదురుచూపులకు తెర. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన క్యూటెన్ వామోగములు ఐఏఎస్లోకి చేరుకున్న అనుభవంతో సంతోషాన్ని పంచుకుంటారు సునీత విలియమ్స్. సునీత విల్మోర్లు తిరిగి ప్రయాణానికి మార్గం సుగమం. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ విమానం ఒక స్టార్ ల్యాన్సర్లో సునీత విల్మోర్లు ఐఏఎస్కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వామోగములు లేకుండానే అది భూమికి తిరిగి వచ్చింది. వాటి నుంచి సునీత విల్మోర్లు ఐఏఎస్లోనే చిక్కుకుపోయారు. రైతులు గోడు వినండి సార్. కంది, శనగ, జొన్న, పెసర, మినుములు గిట్టుబాటు కాని ధరలు. మిరప కాస్త పెరిగినా దక్కని ఊరట. మార్కెట్ కొనుగోలు అంతంత మాత్రమే. అది సమాచారం కరువు. అయినా ధరలు బాగున్నాయంటే అధికారుల నివేదికలు. వ్యవసాయానికి మంత్రికి తెలియకపోతే ఎలా? ప్రజాప్రతినిధులు పట్టడం లేదంటున్న అన్నదాతలు. మార్కెట్ ధరలు బాగున్నాయని, మద్దతు ధర కంటే ఎక్కువగా లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. సీఎం యాప్ అగ్రివాచ్ లెక్క ఇది అంటూ నివేదికలు కూడా ఇస్తున్నారు. పండించిన రైతులు మాత్రం తమకు మద్దతు ధర దక్కడం లేదని గొగ్గోలు పెడుతున్నారు. అయినా అధికారుల లెక్కలు తప్పితే వాస్తవాలు ఏంటన్నది ప్రభుత్వం దాకా వెళ్లడం లేదు. రైతులకు ఎంత ధర దొరుకుతుందని తెలుసుకుని తీరిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లేదనే మాట వినిపిస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామనే ఆలోచన వారిలో కొరవడింది. దీంతో కంది, శనగ, మినుము, పెసర, జొన్న పంటలు సాగు చేసే రైతులు గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. ఎందుకింత నిరీక్షణ వహిస్తున్నారనే ఆవేదన, అసంతృప్తి రైతుల్లో వ్యక్తమవుతుంది. రాజధాని పనులకు 11,000 కోట్ల హుడ్కో రుణం. సీఎం చంద్రబాబు సమక్షంలో సిఆర్డీఏ హుడ్కో ఒప్పందం. నార్త్ ముసిడోనియా నైట్ క్లబ్లో ఘోర అగ్నిప్రమాదం. 59 మంది మృతి, 155 మందికి గాయాలు. యూరోప్ దేశమైన నార్త్ ముసిడోనియాలో ఒక నైట్ క్లబ్లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 39 మంది గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. మరో 155 మందికి తీవ్ర గాయాలైనట్టు దేశ అంతర్గత మంత్రి పొంచెతుష్కోకి వెల్లడించారు. కోకానీపట్నంలో పల్స్ నైట్ క్లబ్లో స్థానిక పాప్ బృందం నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ కార్యక్రమం బాణసంచా కాలుతున్న పైకప్పున మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన సంగీత బృందం వీలైనంత త్వరగా అక్కడి నుంచి పారిపోవాలని కోరింది. 5 ఏళ్లలో తొలిసారి ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్కు ఏపీఈఆర్సీకి పిటిషన్ దాఖలు చేసిన ట్రాన్స్కో. 1,059 కోట్ల డిస్కౌంట్కు సర్దుబాటు చేసే ప్రతిపాదన. గత 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు ఎలా పెంచాలని గత ప్రభుత్వం ఆలోచించింది. ఏటా ఏదో ఒక పేరుతో ఛార్జీల భారాన్ని వినియోగదారులపై మోపింది. కూటమి వచ్చాక ఛార్జీలు ఎలా తగ్గించాలని ఆలోచన తొలిసారి చేసింది. దీంతో వినియోగదారులు, విద్యుత్ సంస్థలు ఊరట కల్పించింది. 4 నియంత్రణ వ్యవధి. 2019-24 మధ్యలో 1,059 కోట్ల ట్రూ డౌన్ ఛార్జీలు ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది. 5 ఏళ్ల తర్వాత ట్రూ డౌన్ పేరు ప్రజలకు వినపడింది. గత ప్రభుత్వం ట్రూ అప్ పేర్లను పరిచయం చేసింది. విద్యుత్ కేటాయింపుల ఆధారంగా ట్రూ డౌన్ మొత్తాన్ని ఈపీడీఎల్ 343 కోట్లు, ఎన్ఎస్బీఎల్ 428 కోట్లు, సీడీఎఫ్ 247 కోట్ల చొప్పున సర్దుబాటు చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని వినియోగదారుల బిల్లులో సర్దుబాటు చేశారు అనే దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రూ డౌన్ ఎలా వచ్చిందంటే 4 ఏళ్ల నియంత్రణ వ్యవధిలో పెట్టుబడి కోసం వ్యయం కింద వివిధ అభివృద్ధి పనులు ఏపీఆర్సీ అనుమతించిన ఖర్చు, వాస్తవ ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూ డౌన్ కింద సర్దుబాటు చేసేందుకు ట్రాన్స్కో ప్రతిపాదించింది. గత 5 ఏళ్లలో కోవిడ్ కారణంగా 2025 మార్చి నుంచి 2 ఏళ్ల పాటు లాక్డౌన్, కూలీలు సరిగ్గా దొరకక అభివృద్ధి పనులు చేయలేదు. దీంతో ఇచ్చిన నిధులు మిగిలాయి. ఖాతాల సర్దుబాటు కింద ఈ మొత్తాన్ని డిస్కౌంట్ బదిలీ చేసేందుకు కమిషన్ అనుమతి కోరుతూ ట్రాన్స్కో పిటిషన్ దాఖలు చేసింది. 75 కోట్ల మాదక ద్రవ్యాలు జప్తు. ఇంత పెద్ద మొత్తం దొరకడం కర్ణాటకలో ఇదే ప్రథమం. ఢిల్లీలో తయారీ, బెంగళూరుకు రవాణా. నేడు 202 మండలాల్లో వడగాలులు. నత్తవరంలో 42.1 డిగ్రీలు దాకిన ఉష్ణోగ్రతలు. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం. 125వ జయంతి సందర్భంగా ఏడాది పాటు ఘనంగా ఉత్సవాలు. సీఎం చంద్రబాబు వెల్లడి. ఆంధ్ర రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములకు లోకేష్ నివాళి. పార్లమెంట్, అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్స్. గంజాయి స్మగ్లర్ ఆర్థిక మూలాలపై వేట. వారి ఆస్తులు జప్తు చేయనున్న ఈగల్. కనీసం 100 మంది అన్నా చేయాలని లక్ష్యం. ఇప్పటికే 2 జప్తు, మరో 10 ప్రతిపాదన. పాక్తో శాంతికి ప్రయత్నిస్తే ద్రోహం ఎదురైంది. ఫ్రిడ్మాన్కో ఇచ్చిన పోడ్కాస్ట్ ముఖాముఖిలో ప్రధాని మోడీ. అస్సాం పూర్తిళ్లకు 4 విడతల్లో అదనపు సాయం. ఎస్సీ, బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000, ఆదివాసులకు ₹1,00,000. 350 కోట్లు కేటాయించిన ప్రభుత్వం. హత్యకు గురైన తెదేపా కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం పల్లా. అశ్రునయనాల మధ్య రామకృష్ణ అంత్యక్రియలు. ఢిల్లీకి చేరిన శ్రీకాళహస్తి లంచవతార కథ. ప్రజాప్రతినిధి ఆదేశంతో పోలీసులు బెదిరింపులు. తుక్కుతో వెళ్తున్న వాహనాన్ని ఆపి లంచం డిమాండ్. సునీత విలియమ్సన్ రాక మార్గం సుగమం. ఐఎస్ఎన్తో అనుసంధానమైన స్నేప్ యుఎక్స్ వామోగం నౌక. 4 వ్యోమగాములను తీసుకెళ్లి క్యూ డ్రాగన్ 10. సునీత విల్మోర్లను 20న తిరిగి భూమి మీదకు వచ్చే అవకాశం.
అభివృద్ధికి మళ్లీ మోక్షం. జగన్ నిలబడిలో ఆగిన ఎన్నో పనులు ఇప్పుడు పట్టాలపైకి. నిధుల కొరత కొన్ని కూటమి ప్రభుత్వం చొరవ. రోడ్ భవనాలు, కాలువలు, వంతెనల పనులు చకచక. పెండింగ్ బిల్లుల చెల్లింపు. ప్రారంభించిన పనులు పూర్తి చేయాలని స్థానికులు ఎదురుచూపులు. ఫ్యాటీ లివర్ తేలిగ్గా తీసుకోవద్దు. నిర్లక్ష్యం చేస్తే కాలేయ క్యాన్సర్ ముప్పు. బీపీ, షుగర్ హృదయోగులకు దారితీస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, పోషక ఆహారం, జన్యుకారణాలతో వచ్చే ప్రమాదం. పెద్దగా ఖర్చు లేకుండా ఏ ద్వారా దీన్ని గుర్తించే విధానాన్ని మేము అభివృద్ధి చేశాం. 10 ఏళ్ల తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు జన్యు పరీక్ష ద్వారా గుర్తించే పరిజ్ఞానం. సెల్ డొనేషన్, జన్యు మార్పిడి, జంతువులతో సులువు కానున్న అవయవ మార్పిడి, రక్తపోటు, మధుమేహం, కుంగుబాటు వంటి వాటికి మూల్యం క్యాప్సూల్స్తో వైద్యం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ఏఐ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. రామచంద్ర ఏంటి అరాచకం. పెద్దిరెడ్డి ఆక్రమణలో 100 కోట్ల బుగ్గమఠం భూములు. తిరుపతిలో ఇంటి పక్కనే 3.5 ఎకరాల స్వాహా. అందులోనే కార్యాలయం, వాహనాల పార్కింగ్, భూములు కంచె. దర్జాగా మధ్యలో సీసీ రోడ్. సర్వే కూడా చేయలేని స్థితిలో అధికారులు. అధికారం పోయినా పవర్ తగ్గని పెద్దిరెడ్డి. దస్తగిరిని ముక్కలుగా నరికేస్తాం. వివేక్ కేసులో సాక్షులందరూ చచ్చిపోయారు. అవినాష్ రెడ్డి, జగన్లను మీ అంతు చూస్తారు. అప్రూవర్ దస్తగిరి భార్య శబానాకు బెదిరింపులు. సద్విమర్శే ప్రజాస్వామ్య ఆత్మ. సాక్షి. సర్కారు బడికి తాళం. 60 కంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లు మూసివేతకు రంగం సిద్ధం. దీంతో 32,596 ప్రైమరీ స్కూళ్లలో చదువుతున్న పిల్లలపై ప్రభావం. కూటమి సర్కారు నిర్ణయాలతో వేలాదిగా మూతపడినట్లే. 1-5వ తరగతి వరకు చదవాలంటే 5 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. విలీనం పేరుతో భారీగా స్కూళ్లు కుదించేందుకు రంగం సిద్ధం. ఎంఓఏల ద్వారా టీచర్లపై ఒత్తిళ్లు. పాఠశాల కమిటీతో చెప్పించాల్సిన బాధ్యత టీచర్లదే. లేదంటే ప్రత్యక్షంగా కలెక్టర్ ఎదుట హాజరు వివరణ ఇవ్వాల్సిందే. థ్యాంక్ యూ.